నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మొత్తానికి వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు. ఆయన మన భారతదేశానికి వచ్చేశారు. నిన్న రాత్రి ఆయనకు రెడ్ కార్పెట్ వెల్కమ్ దొరికింది. ప్రధాని మోదీ ఆయనతో మాట్లాడడం. ఓవరాల్‌గా రిసీవ్ చేసుకోవడం అయితే అఫీషియల్‌గా ఒక అద్భుతమైన రిసీవింగ్ అయితే జరిగింది. ఆయనకు కావాల్సిన భోజన కార్యక్రమాలు గూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ప్రత్యేకమైన మెను ఏర్పాటు చేయడం అయితే జరిగింది అనేది సోషల్ మీడియాలో ఈరోజు చక్కర్లు కొడుతోంది నిన్న రాత్రి నుంచి. బట్ ఏదేమైనా మొత్తానికి వ్లాదిమిర్ పుతిన్ సౌకర్యవంతంగా ఉండే తీరుగా మన భారత్ అయితే ఆయనను ఆహ్వానించింది. ఇక ఈరోజు ముఖ్యంగా బైలాటరల్‌గా రష్యా అండ్ భారత్ చాలా కీలకమైన అగ్రీమెంట్స్ చేసుకోబోతున్నాయి. అండ్ బిఫోర్ దట్ మనము అంటే వ్లాదిమిర్ పుతిన్ అండ్ ప్రధాని మోదీ పుతిన్ యొక్క లిమోసిన్ కారులో చైనాలో తిరిగిన సంఘటన గురించి గూడా పుతిన్ మాట్లాడడం జరిగింది. ఆయన క్లారిటీ ఇచ్చారు. మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం అంతే. దీంట్లో ఎటువంటి ప్రీ ప్లాన్ లేదు. నా కార్‌లో కూర్చోవడం ప్రధాని మోదీ. ఇది ఒక జెస్చర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్. మా ఇద్దరి మధ్యలో స్నేహానికి గుర్తుగా ఇది మీకు కనపడుతుందే తప్ప, ఇందులో ఎటువంటి ప్లాన్ గాని, ప్రాపగాండా ఏమీ లేదు. నేను ఆయన కోసం వెయిట్ చేశాను. ఆయన గూడా ఓకే అన్నారు. ఇద్దరం కూర్చొని వెళ్ళాం 45 మినిట్స్ రిట్జ్ కార్ల్టన్ హోటల్‌కి. అక్కడ ఏం మాట్లాడాలనే విషయంలో మేము కొంత చర్చ చేసుకున్నాం గానీ, ప్రీ ప్లాన్డ్ కాదని చెప్పారు. ఇదంతా ఒక ఎత్తైతే, భారత్‌ని గూడా ఆయన పొగిడారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. చాలా అద్భుతమైన దేశం. అన్నిటిని అందిపుచ్చుకొని ముందుకెళ్తున్న దేశం. ఇలాంటి దేశం అండ్ దానికి కారణమైన ఇక్కడి నేతలు అండ్ ముఖ్యంగా ప్రధాని మోదీ గూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. దేశాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి, ఎకానమీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకురావడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. ఆయన స్ట్రాటజీస్ అద్భుతంగా ఉన్నాయి. అండ్ వెస్టర్న్ కంట్రీస్ చూస్తూనే ఉన్నాయి మనల్ని. వాళ్ళకి గూడా మనం సమాధానం చెప్తున్నాం. అండ్ ప్రధాని మోదీ ఈ వెస్టర్న్ కంట్రీస్‌కి సమాధానం చెప్పడంలో అద్భుతమైన నీతిని ప్రదర్శించారు అని గూడా మెచ్చుకున్నారు వ్లాదిమిర్ పుతిన్ ఒకానొక చర్చలో. ఈ రకంగా జరిగింది. అండ్ ఈరోజు ఈ బైలాటరల్ విషయంలో వీళ్ళు ఏ ఏ టాపిక్‌ల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు అనే విషయంలో కొన్ని మనకు తెలుస్తున్నాయి. ఏమిటి అనేవి మనం మాట్లాడుకుందాం. సో, ఇప్పటివరకు మనకు ఒక 3 S-400 డిఫెన్స్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. ఒక 3 ప్రాంతాల్లో వాటిని మనం డిప్లాయ్ చేసి పెట్టుకున్నాం. మనకు నిజానికి 5 గావాలి. 10 గావాలి యాక్చువల్లీ. సో, 5టికైతే 2025 ఎండింగ్ కల్లా ఇంకొక S-400 వస్తుంది అని తెలుస్తోంది. దీని మీద గూడా అగ్రీమెంట్స్ జరుగుతాయి. అండ్ S-500 విషయంలో కూడా అగ్రీమెంట్స్ రిఫ్రెష్ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. 2026 చివర్లో ఇంకొక S-400 అంటే మొత్తం 5 ప్లస్ ఇంకొక 5 గూడా కావాలి అనేది చెప్పుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. S-400 విషయంలో అండ్ S-500s గూడా ఒక డీల్ కుదుర్చుకునే అవకాశం అయితే ఉంది. దీనికి తోడు నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక బ్రహ్మోస్ తయారు చేస్తున్నాం. బ్రహ్మోస్ అది రష్యా అండ్ భారత్ కాంబినేషన్‌లో తయారు చేస్తున్నాం. అది తయారు చేయాలి అంటే మనకు రష్యన్ టెక్నాలజీ అవసరం. ఆ టెక్నాలజీ అవసరం అంటే ఆ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ మనకుండాలి. అది ఉండాలి అంటే అక్కడి నుంచి అగ్రీమెంట్స్ జరగాలి భారత్ అండ్ రష్యాకి. ఈ విషయంలో బ్రహ్మోస్ విషయంలో ఎట్లాగైతే మనం అడుగు ముందుకు వేసామో, అట్లాగే రేపటి రోజున కొన్ని అది ఎయిర్ క్రాఫ్ట్స్ గావచ్చు, ఇంజిన్స్ గావచ్చు, లేకపోతే S-400 లాంటి సిస్టమ్స్ గావచ్చు. విచెవర్ మనకింకా క్లారిటీ లేదు. ఎందుకంటే సిగ్నేచర్ పెడితే అప్పుడు మనకు క్లారిటీ వచ్చినట్టు లెక్క. బట్ బిఫోర్ దట్ ఈ నాలెడ్జ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ఏదైతే ఉందో అది రష్యా ఇవ్వడానికి రెడీగా ఉంది. ఏ ఏ విషయాల్లో ఉంది అనేది మనము అఫీషియల్‌గా ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు. బట్ రష్యా అయితే రెడీగా ఉంది. మా రహస్యాలు మీకిస్తాం. మీరు చక్కగా తయారు చేసుకోండి అని జెప్పి. ఇదొక అంశం అయితే. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌తో పాటు సుఖోయ్ 57 ఫైటర్ జెట్స్ విషయంలో గావచ్చు. ఇవన్నీ గూడా ఉన్నాయి. ఇంకా డిఫెన్స్ ఎక్విప్‌మెంట్స్ అవి డ్రోన్స్ గావచ్చు, లేకపోతే ఫైటర్ జెట్స్ గావచ్చు, ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గావచ్చు, ఇంకా మిసైల్స్ గావచ్చు, వాటెవర్ వీటన్నింటి గురించి ఒక ప్యాకేజ్ చర్చ అయితే అగ్రీమెంట్స్ అయితే జరగబోతున్నాయి. ఇది కన్ఫర్మ్. ఇక దీంతో పాటు $100 బిలియన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ జరగాలి. రష్యాకి, భారత్‌కి మధ్యలో. అది ఫార్మాస్యూటికల్ రంగం గావచ్చు, అగ్రికల్చరల్ రంగం గావచ్చు, ఇంకేదైనా రంగం గూడా కావచ్చు. మొత్తానికి $100 బిలియన్ ఇచ్చిపుచ్చుకోవడాలైతే జరగాలి. ఎందుకంటే ఈరోజు మనం ఆయిల్ విషయంలో ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం. సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ చాలా తగ్గిపోయాయి. దానివల్ల ఇది రష్యాకి పెద్ద దెబ్బ పడింది. ఆఫ్‌కోర్స్ మనం వెంటనే వేరే ఆప్షన్స్ తీసుకుంటున్నాం. బట్ రష్యాకి మాత్రం ఒక సెకండ్ లార్జెస్ట్ కన్స్యూమర్ చైనా తర్వాత మనమే. అటువంటి కన్స్యూమర్ మిస్ అవ్వడం వల్ల చాలా పెద్ద దెబ్బ పడింది. బట్ దానికి ఆల్టర్‌నేట్ రష్యాకు లేనప్పటికీ బట్ స్టిల్ మనం అందుకే ఆయిల్ విషయమనే కాదు. పూర్తిగా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ట్రేడ్ విషయంలో ఒక $100 బిలియన్ టార్గెట్ పెట్టుకుందాం మనం 2030 కల్లా ఇరు దేశాలకు సంబంధించి అనేది ఒక క్లియర్ కట్ ఐడియా తోటి
అగ్రీమెంట్ చేసుకునే అవకాశాలున్నాయి. ఇక ఆయిల్ విషయంలో ఇందాక మనం అనుకున్నట్లు రష్యన్ ఆయిల్, గ్యాస్ విషయంలో గానీ, ఇతరత్రా ఈ ఇట్లాంటి గూడ్స్ విషయంలో ఒక క్లారిటీ తీసుకొని ఏమిటి మరి? ఈ శాంక్షన్‌లయితే ప్రస్తుతానికి ఉన్నాయి. ఈ శాంక్షన్‌లు కాకుండా ఇతరత్రా శాంక్షన్‌లు పడని అంశాలేవైనా ఉన్నాయా? లేకపోతే ఈ ఎనర్జీ ఎక్స్‌చేంజ్ విషయంలో మనం ఎలా ముందుకెళ్ళొచ్చు కొత్తదనంతోటి అనే విషయాన్ని అంటే అమెరికా పగ తీర్చుకునే విధంగా కాకుండా నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్‌గా మనం మళ్ళీ ఎలా పక్కన మనం ఈ ట్రేడ్ చేసుకోవచ్చు అనే విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు లేబర్ విషయంలో ముఖ్యంగా రష్యాకి చాలా అంశాల్లో ముఖ్యంగా కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు, లేకపోతే ఇటు డాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళలో కావచ్చు, లేకపోతే రకరకాల ఫీల్డ్స్‌లో సాఫ్ట్‌వేర్ కావచ్చు, లేకపోతే సైబర్ సెక్యూరిటీ విషయంలో కావచ్చు, ఇట్లాంటి విషయంలో మన భారత్ యొక్క సహకారం అవసరం ఉంది. కాబట్టి ఈ లేబర్ విషయంలో అంటే సర్వీస్ చేసే వాళ్ళ విషయంలో కూడా రష్యా అండ్ భారత్‌కి ఒక క్లియర్ కట్ అగ్రీమెంట్. బోత్ వేస్ ఒక రిఫ్రెష్డ్ అగ్రీమెంట్స్ ఉండాలి అనేది ఎప్పటినుంచో కోరుకుంటోంది భారత్ అండ్ రష్యా. దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మరోవైపు స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్. రష్యా అండ్ భారత్ ఈరోజు స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్‌లో ఆఫ్‌కోర్స్ రష్యా ముందు వరుసలో ఉంది. భారత్ కూడా ఎదుగుతోంది. ఈరోజు ఇస్రో లాంటి సంస్థలు మనకు అద్భుతాన్ని చూపెడుతున్నాయి. మనం కూడా ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తయారు చేసినట్టుగా మనం కూడా ఒక ఓన్ స్పేస్ స్టేషన్ తయారు చేసే క్రమం కూడా మనం ఆలోచిస్తున్నాం. ఆ క్రమంలో అడుగులు పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యాతో మనం కూడా జాయింట్ వెంచర్స్ రేపటి రోజున స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ విషయంలో ఇంకా విద్యార్థులకు కూడా ఇది ఒక మంచి అవకాశం అన్నట్టు రేపటి రోజున. ఎందుకంటే ఆస్ట్రోనాట్సు, ఆస్ట్రోనామర్సు లేకపోతే ఈ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ విషయంలో సైంటిస్ట్‌లు ఇవన్నీ కూడా చాలా తక్కువగా మన దేశంలో మాట్లాడుకుంటాం మనం. ఎంతసేపు సాఫ్ట్‌వేర్ అనో, డాక్టర్ అనో, ఇంజినీర్ అనో ఇట్లా మాట్లాడతాం తప్ప స్పేస్ సైంటిస్ట్ అవుతాను అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ అలా కాకుండా ఈ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ విషయంలో కూడా ఒక పెద్ద రిసర్చ్ ఓరియెంటెడ్‌గా గాని అండ్ బైలాటరల్ ఆహ్, విషయాలలో కూడా టై అప్స్ తోటి ముందుకెళ్ళే అవకాశాలు ఈరోజు ఉన్నాయి. ఈ రకంగా అండ్ వ్లాదిమిర్ పుతిన్ ఆయన స్వయంగా చెప్పారు. 2 దేశాలకు సంబంధించిన భవిష్యత్తును మేము లిఖిస్తాము. ఖచ్చితంగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని గూడా మేము ఉపయోగించుకుంటాము. స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్‌ని గూడా మేము టచ్ జేస్తాము. 2 దేశాలు కలిపి. ఇవన్నీ గూడా ఆయన మాటిచ్చాడు. ఈరోజు ఒక కీలకమైన రోజు మన దేశంలో. పుతిన్ ఈరోజు ఇక్కడ ఉండడం మనకు గర్వకారణం. ఒక మిత్రుడిగా మన దేశానికి రావడం. మిత్ర దేశం రష్యా అండ్ భారత్. చూద్దాం ప్రధాని మోదీ గూడా ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఎలాంటి అప్డేట్స్ మనకు అందుతూ ఉన్నాయి? అండ్ రాబోయే అప్డేట్స్ గూడా నేను మీకు రెగ్యులర్‌గా అందిస్తాను. దయచేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. పుతిన్ ఈరోజు సాయంత్రం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. అప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయనేది చూసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తా. థాంక్ యూ వెరీ మచ్.